ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక మొత్తానికైతే అపర్ణ రాజ్ని గట్టిగా నిలదీస్తుంది కావ్య ఏదని. ఇక విషయం మొత్తం కూడా ఇక వివరిస్తూ ఉంటుంది రుద్రాణి. అయితే కావ్య తప్పు చేసిందని, కావ్య ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని, రాజ్ వల్లే వెళ్ళిపోయిందని మొత్తానికి చెప్పుకొస్తుంది ఇక రుద్రాణి. ఆ మాటలు విన్నాక అపర్ణ చాలా బాధపడుతుంది. ఒక్కసారిగా రాజ్ కాలర్ పట్టుకొని, ఏంట్రా దేవత లాంటి కోడల్ని ఇంట్లోంచి వెళ్ళగొడతావా అసలు నువ్వు అని చెప్పి అనగానే, మమ్మీ అని చెప్పి అంటాడు. ఏంటి చెప్పరా, చెప్పు, కావ్య మీద ఏం తప్పు తేల్చబోతున్నావు? నేను చావు బతుకుల్లో వెళ్ళిపోవడానికి, కోమలకు వెళ్ళిపోవడానికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కావ్యనే కారణం అన్నావంట కదా. ఏ రకంగా నీకు అనిపించింది? నేను ఇంట్లో ఉండగా కావ్య నా పర్మిషన్ అడిగే కంపెనీకి వెళ్ళింది. నేను వెళ్ళమని బలవంతం చేస్తేనే ఆఫీస్కి వెళ్ళింది. అలాంటి కావ్య నన్ను పక్కన వదిలేసి వెళ్ళిపోయిందని నువ్వే రకంగా శిక్ష విధిస్తావు? బంగారం లాంటి భార్యని మనసు బాధ పెట్టి మనసు ముక్కలైపోయి ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చేశావు. తను సంవత్సర కాలం పాటు ఇంట్లో ఎన్ని బాధలు పడినా కనీసం గడప దాటలేదు. అలాంటిది నువ్వు ఎంత ఘోరంగా ఆమె జీవితాన్ని అవమానంగా మాట్లాడావో, తన గురించి ఎంత ఘోరంగా అందరి ముందు అవమానించావో, తన మనసు ముక్కలు చేసుకుని వెళ్ళిపోయింది. ఇదిగో రాజ్, నా కోడలి ఈ ఇంట్లో ఉండాలి. ఖచ్చితంగా నా కోడలు ఈరోజే నా కళ్ళ ముందు నిలబడాలి. ఏం చేస్తావో నాకు తెలీదు. కావ్యని ఇంటికి తీసుకురావాలి. వెళ్ళి కావ్యని ఇంటికి తీసుకురాపో అని చెప్పి ఇక అపర్ణ గట్టిగానే మాట్లాడుతుంది. అది మమ్మీ అనగానే ఇక సుభాష్ అయితే, ఒరే రాజ్, ఎందుకురా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన అపర్ణ మనసు ఇంకాస్త బాధ పెట్టే కంటే వెళ్ళి తెస్తానని ఒప్పుకోరా. ఇందులో తప్పే ఉంది? నీ కిరీటం ఏం ఊడి పడిపోతుంది? కావ్య ఏ తప్పు చేయలేదు. అపర్ణ కూడా చక్కగా ఆరోగ్యంగా ఇంటికి వచ్చింది. ఇప్పుడు కోడల విషయంలో నువ్వు ఎంతకాలం ఈ రకంగా ఉంటావు? వెళ్ళి కావ్యని తీసుకొనిరా అని చెప్పి ఇక సుభాష్ కూడా అంటాడు. మొత్తానికైతే ఇంట్లో అందరూ కావ్య విషయంలో తీసుకురమ్మని రాజ్కి చెప్తారు. కానీ రుద్రాని రాహుల్ మాత్రం అలానే ఇక రాజ్ తీసుకురాకూడదని లోలోపల అనుకుంటూ ఉంటారు. కానీ రాజ్ ఆపోజిట్గా, మమ్మీ జీవితాంతం నీకోసమే మమ్మీ నేను పెళ్ళన్నా చేసుకున్నాను, కళావతితో కాపురం అన్నా చేసింది. కానీ ఈరోజు నువ్వే నాతో మాట్లాడొద్దని అంటున్నప్పుడు ఏ రకంగా మమ్మీ నేను కళావతిని ఇంటికి తీసుకురాకుండా ఉంటాను? నీ మాట ప్రకారమే తీసుకొని వస్తాను. కానీ మమ్మీ నువ్వు హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలి. నాకు కావాల్సిందే అదే మమ్మీ అని చెప్పి ఇక మొత్తానికి అపర్ణ చెప్పినట్టుగా రాజ్ అయితే కావ్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. ఇక మొత్తానికైతే ఇక కావ్య చిన్న ఉద్యోగం అయితే చేసుకుంటూ ఉండటం వల్ల కావ్య ఇంట్లో ఉండదు. ఒక్కసారిగా కారును చూసి, ఏమయ్యా అల్లుడు గారు అని చెప్పి కనకం అనగానే ఇక వెంటనే, చెప్పాను కదా ఏ రోజైనా కాలమే సమాధానం చెప్తుంది కనకం అని చెప్పి ఇద్దరు కూడా బయటకు వస్తారు. ఇక రాజ్ గుమ్మం దగ్గర నిలబడి, అది కళావతి ఉందా అని చెప్పి అనగానే, అదేంటి బాబు బయట ఉండే మాట్లాడతావు, లోపలికి రా అని చెప్పి పిలవగానే ఇక లోపలికి వస్తాడు. కళావతిని పిలవండి అని చెప్పి అనగానే, అది బాబు అని చెప్పి కనకం నసుగుతూ ఉంటుంది. నాతో మాట్లాడనని చెప్పిందా? కళావతి బయటికి రా అని చెప్పి పిలుస్తాడు రాజ్. అయితే అది బాబు కావ్య ఇంట్లో లేదు, చిన్న ఉద్యోగం చేస్తుంది అని చెప్పి కనకం అనగానే రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి ఉద్యోగం చేస్తుందా అనగానే, అది ఇంట్లో ఉండలేక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉంటాను, కాలయాపనగా ఉంటుంది అని చెప్పి జాయిన్ అయింది బాబు, ఇప్పుడే వచ్చేస్తుంది అని చెప్పి అనగానే ఇక వెంటనే, బాబు కాఫీ తాగుతారా అని చెప్పి అనగానే, కాఫీలు టీలు ఇలాంటి పరామర్శ మాటలేమీ నాకు అవసరం లేదు, కావ్య గురించే వచ్చాను, కళావతిని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను అని చెప్పి చాలా సీరియస్గా అంటాడు రాజ్. ఇక ఇంతలోనే కావ్య వస్తుంది. కావ్య బ్యాగుతో రావటం గమనించి, కళావతి ఇంటికి పద అని చెప్పి అంటాడు. ఒక్కసారిగా కావ్య, ఏ ఇంటికి అని చెప్పి అనగానే, అదే మన ఇంటికి అని చెప్పి అంటాడు. మన ఇల్లా? ఎక్కడుంది మీ ఇల్లు? నా ఇల్లు ఎలా అవుతుంది?
ఆ ఇంటికి కోడలుగానే నేను సరిపోనన్నారు. అలాంటప్పుడు ఆ ఇంట్లో ఉండి కూడా దేనికి నా అవసరం లేనప్పుడు ఇంక నేను అక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది అని చెప్పి కావ్య అంటుంది. ఇదిగో కళావతి, నీ మాటలకి నేను సమాధానం చెప్పలేక కాదు. నేను వచ్చింది మా మమ్మీ గురించి. మా మమ్మీ నిన్ను తీసుకురమ్మన్నారు, అందుకే వచ్చాను అనగానే ఇక వెంటనే చప్పట్లు కొట్టుకుంటూ కావ్య, సబాష్, చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. కేవలం మీ మమ్మీ గురించే ఇక్కడికి వచ్చారా? ఇంకా నేను నా మీద ప్రేమ ఉండి వచ్చారేమో అనుకున్నాను. మీ మమ్మీ గురించి నేనెందుకు రావాలి అని చెప్పి అంటుంది కావ్య. అదేంటి అంటే ఇంతకాలం మా మమ్మీతో సంతోషంగా ఉన్నట్టు, అందరి ముందు చాలా ప్రేమగా ఉన్నట్టు నటించావా ఏంటి అని చెప్పి రాజ్ అంటాడు. నటించాల్సిన అవసరం నాకు లేదు, కానీ ఆ ఇంటికి రావాల్సిన అవసరం అంతకన్నా లేదంటున్నాను అని చెప్పి కావ్య అంటుంది. ఆ మాటలకి ఇక ఒక్కసారిగా రాజ్, ఇదిగో కళావతి, మా మమ్మీ కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయింది. కనీసం ఈ మధ్యకాలమే కోలుకుంది. ఆమె కళ్ళు తెరిచినప్పటి నుంచి నువ్వు కళ్ళ ముందు కనబడాలని కోరుకుంటుంది. నువ్వే రావాలి, అప్పుడే మమ్మీ నార్మల్ మనిషి అవుతారు అని చెప్పి చాలా ఆర్డర్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా ఇక కనకం కృష్ణమూర్తి, అమ్మ కావ్య, ఒక్కసారి నేను చెప్పేది వింటావా అని చెప్పి కనకం అంటుంటే, వద్దమ్మా, ఎవరు ఏమి చెప్పొద్దు, ఇక నుంచైనా నా నిర్ణయం నన్ను తీసుకొనివ్వండి. ఏంటండి, అత్తయ్య గారు నన్ను పిలుస్తున్నారు, అందుకే నేను ఆ గడపలోకి రావాలి. ఏ అధికారంతో రావాలి? ఆ ఇంట్లో నేను అడుగు పెట్టాలి అంటే ఆ ఇంట్లో నాకు ప్రేమగా పిలిచే భర్త కావాలి. భర్త మనసులో నేను లేను అని చెప్పి నా మొహం మీద చెప్పిన మీరు ఈరోజు ఆ ఇంటికి ఏ రకంగా తీసుకొని వెళ్తారు? నేను తప్పు చేశానని అందరి ముందు నన్ను అవమానపరిచి ఈరోజు ఏ తప్పు చేయని మనిషిలాగా ఏ రకంగా రమ్మంటారు అని చెప్పి కావ్య అడుగుతుంది. ఇదిగో కళావతి, నువ్వు పొరపాటు చేశావు. ఖచ్చితంగా నీ మూలంగానే మమ్మీకి ఈ రకంగా కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి నీ మూలంగానే ఏర్పడింది. అది నువ్వు అవునన్నా కాదన్నా. కానీ నువ్వు ఎప్పుడు అంటావు కదా, నేను ఆత్మాభిమానం గల మనిషిని అని. నిజంగా నీకు ఆత్మాభిమానం గల మనిషివే అయితే ఈరోజు మా మమ్మీ నిన్ను ఇంట్లో నుంచి నేనే పంపించేశాను, నా తప్పు మూలంగానే నువ్వు వెళ్ళిపోయావని నన్ను నిందించడం మొదలుపెట్టింది. అందుకే నేను నిన్ను ఏ రోజు ఇల్లు వదిలి వెళ్ళిపోమనలేదని నీవే వచ్చి మా మమ్మీకి చెప్పాలి. అలాగే నీ వల్లే తప్పిదం జరిగింది కాబట్టి మా మమ్మీ నార్మల్ అయ్యే వరకు నువ్వు ఇంట్లో ఉండాలి అని చెప్పి అంటాడు. ఒక్కసారిగా కావ్యకి చాలా కోపం వస్తుంది. ఇక కోపాన్ని కంట్రోల్ చేసుకొని, అంటే మీ ఉద్దేశం ఏంటి? కొంతకాలం వరకు అక్కడికి వచ్చి మీ మమ్మీ ఆరోగ్యం కుదిరిపడినాక అక్కడి నుంచి నన్ను వచ్చేమనే కదా అనగానే, అలా నేను అనలేదు అని చెప్పి రాజు అంటాడు. సరే, మీరు ఎలా అన్నా అనకపోయినా ఈరోజు మీరు వచ్చారని నేను రావట్లేదు. నిజానికి అత్తయ్య గారి విషయంలో నేను పొరపాటు చేశాను, తప్పు చేశాను. ఏది చేసినా పక్కన పెట్టేస్తే అత్తయ్య గారు నా మీద చూపించిన ప్రేమకి నేను తల వంచాల్సిందే. కాబట్టి అత్తయ్య గారికి నార్మల్ స్థితికి తీసుకొని వచ్చి అప్పుడు నేను శాశ్వతంగా ఇంటికి వచ్చేస్తాను. అప్పుడు నన్ను అడ్డుపడడానికి ఎవరు అడ్డుపడకూడదు. మీరు కూడా ముమ్మాటు నా గురించి మా ఇంటికి రాకూడదు. అదే నేను కోరుకునేది అని చెప్పి కావ్య అంటుంది. ఓకే, నిన్నెవరు రమ్మని బలవంతం పెట్టరు. నీ ఇష్టం వచ్చిన రోజులు మీ పుట్టింట్లో ఉండు. కానీ ముందు ఇప్పుడు మా మమ్మీ గురించే నేను ఈ గడపకు వచ్చింది. మా మమ్మీ గురించి నేను ఏం చేయమన్నా చేస్తాను అని చెప్పి రాజ్ చాలా మూర్ఖంగా మాట్లాడతాడు. ఆ మాటలకి కావ్యకి లోపల బాధపడినా ఇంకా పైకి మాత్రం సరే నేను వస్తాను అని చెప్పి కావ్య అంటుంది. అమ్మయ్య, నా కూతురు మనసు మార్చుకున్నట్టుంది. అందుకే ఇక అల్లుడు గారు పిలవగానే ఇక వెళ్తానంటుంది. ఆ దేవుడి దయ వల్ల వినాయకుడికి ముడుపు కట్టానండి, నా కూతురు కాపురం చక్కపరచాలని అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది కనకమైతే. ఇక కావ్య ఇక రాజ్తో పాటు దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతుంది. ఇక కావ్యం తీసుకొని రాజ్ వెళ్ళగానే హాల్లో అందరూ కూడా కావ్య రాజ్ని చూసి చాలా సంతోషపడతారు. ముఖ్యంగా ఇందిరాదేవి చాలా సంతోషంతో ఇక గబా గబా బయటకు వచ్చి అమ్మ కావ్య అని చెప్పి దగ్గరికి వస్తుంది.
అమ్మమ్మ గారు అని చెప్పి నార్మల్గా మాట్లాడుతుంది కావ్య. ఇక ఇద్దరు కలిసి రావడం చూసి ఒక్కసారిగా ఒక్క నిమిషం అని చెప్పి అపర్ణ అంటుంది. ఏంటి ఎందుకు అని చెప్పి ఇక రాజ్ ఆశ్చర్యపోతూ ఉంటే, మీ ఇద్దరికి నా దిష్టే తగిలేలా ఉంది. అలాంటప్పుడు ఎవరో ఒకరు మీ జంటకి దిష్టి పెట్టే ఉంటారు. అందుకే ఈరోజు మీ ఇద్దరు కూడా ఎడబాటుగా అయిపోయారు. అందుకే మీ ఇద్దరికి హారతి తీసుకొని దిష్టి తీసి లోపలికి రప్పిస్తాను అని చెప్పి అపర్ణ ఇక స్వప్న దిష్టి తీసుకొని రామ్మా అని చెప్పి హారతి పళ్ళెం తీసుకొని ఇక కావ్యకి అలాగే రాజ్కి హారతి ఇచ్చి లోపలికి రప్పిస్తుంది అపర్ణ. ఇక రుద్రానికైతే లోపల ఫీజులు ఎగిరిపోతాయి. ఇక కావ్యని వెళ్ళగొట్టామని శాశ్వతంగా ఇక రాదు అని అనుకుంటే, ఇదేంటి కావ్యని తీసుకొని రాజు వచ్చాడు అని చెప్పి ఇక ఆశ్చర్యంలోనే మునిగిపోయి ఉంటుంది. ఇక రావడంతోనే అత్తయ్య గారు అని చెప్పి ఇక గట్టిగా పట్టుకుంటుంది కావ్య. కావ్యని పట్టుకొని అపర్ణ, పిచ్చిదానా నాకేమీ అవ్వలేదు, చూసావా నేను ఎంత బాగా ఉన్నానో, నువ్వు మొత్తానికి ఇంటికి వచ్చావు. ఈ ఇంట్లో నేను లేనప్పుడు, నేను సృహలో లేనప్పుడు ఏవేవో పిచ్చి మాటలని నీ మనసుని ముక్కలు చేశాడు నా కొడుకు. అదంతా మనసులో పెట్టుకోకుండా నువ్వు తిరిగి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కావ్య. ఇక నువ్వు ఎప్పటికీ కూడా గడప దాటి వెళ్ళకూడదు. ఇది నీ పుట్టినిల్లు అత్తిల్లు రెండూ కూడా. కావాలంటే వాడే కోపం వస్తే 4 రోజులు బయటకు పోతాడులే అని చెప్పి రాజుని అంటుంది. ఇక ఇంట్లో అందరూ కూడా కావ్య రావడం చూసి చాలా సంతోషపడతారు. ఇక మొత్తానికైతే అపర్ణ ఆరోగ్యం చాలా కుదుటపడుతూ ఉంటుంది. మధ్యలో ట్యాబ్లెట్లు వేస్తూ అపర్ణని చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది కావ్య. ఇక స్వప్న అయితే కావ్య ఇంటికి రావటం చాలా సంబరపడిపోతుంది. కావ్య నువ్వు రావేమో, అసలే పంతం దానివి, చాలా కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయావని చాలా భయమేసిందే. కానీ నీ కోపం వెంటనే కరిగిపోయింది. రాజు వచ్చి ఏ మంత్రం వేశాడో ఖచ్చితంగా నువ్వు ఇంటికి నార్మల్గానే ఉన్నావు, చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక స్వప్న అయితే చాలా సంబరపడిపోతూ ఉంటుంది. కావ్య మాత్రం సీరియస్గా సరే అక్క నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి ఇక తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. కానీ రుద్రాని రాహుల్కి కావ్యని చూసి మింగుట పడదు. ఇక రాహుల్ అయితే, ఏంటి మమ్మీ ఈ కావ్యకి ఆత్మాభిమానం ఎక్కువ, అసలు కనీసం ఈ ఇంటికి తొంగి కూడా చూడదు అనుకుంటే సంతోషంగా ఇంటికి వచ్చేసింది అనగానే, అవునరా అదే నాకు అర్థం కావట్లేదు. మా అత్త మా వదిన ఈ కావ్య లేకపోతే రాజుతో మాట్లాడనని చెప్పి శపథం చేసింది కదా, అందుకే వెళ్ళి ఇక కాళ్ళు ఏళ్ళ పట్టుకొని బ్రతిమలాడుకొని తీసుకొని వచ్చాడు. ఆవిడ గారు ఇంటికి దయచేశారు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలనుకున్నా ఈ కావ్యకి మొత్తం తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి ఏదో ఒకటి చేసి కావ్యని ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి, అది కూడా నార్మల్గా కాదు శాశ్వతంగా అని చెప్పి ఇద్దరు కూడా పన్నాగం పన్నుతూ ఉంటారు. అపర్ణని కావ్య టైం ప్రకారం ట్యాబ్లెట్లు ఇస్తూ చక్కగా ఇక భోజనం అన్నీ కూడా పెడుతూ అపర్ణ ఆరోగ్యం చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. ఇక కోమాలోంచి బయటకు వచ్చిన అపర్ణ చాలా చాలా స్ట్రాంగ్గా మార్చేస్తుంది కావ్య. ఇక మొత్తానికి రాజు అయితే కావ్య ఇక అపర్ణని చాలా ప్రేమగా చూసుకోవడం అంతా కూడా గమనిస్తాడు. కానీ కఠినంగా అలానే ఉంటాడు. చేసిన విషయంలో కనీసం తప్పు నాదే కావ్య నన్ను క్షమించు అన్న ఒక్క మాట కూడా మాట్లాడు. అపర్ణ ఇక పూర్తిగా కావ్య ఇంటికి వచ్చేసిందని చాలా సంబరపడిపోతూ ఉంటుంది. కానీ ఇక కరెక్ట్గా వినాయక చవితి మొదలవుతుంది. వినాయక చవితి ఇక రేపే. ఖచ్చితంగా ఈరోజు మన ఇంట్లో అన్నీ కూడా శుభ్రపరచుకోవాలి శాంత అని చెప్పి ఇక శాంతని పిలుస్తూ ఉంటుంది ఇందిరాదేవి. ఇంతలో కావ్య వస్తుంది. అమ్మమ్మ గారు శాంత నేను అందరం కలిసి ఇల్లుని డెకరేషన్ చేస్తాము అని చెప్పి కావ్య అంటుంది. ఒక్కసారిగా ఇక ఇంట్లో అందరూ కూడా వినాయక చవితి సంబరాల్లో మునిగిపోతారు. ఈ లోపల కావ్య ఇక సెంటర్ టేబుల్స్ అన్నీ కూడా శాంత నీ వల్ల అవ్వటం లేదు ఉండు అని చెప్పి ఇక సెంటర్ టేబుల్స్ అన్నీ కూడా లాగుతూ ఉండగా ఒక్కసారిగా అపర్ణ ట్యాబ్లెట్లు వేసుకునే సీసా కనబడుతుంది. ఆ సీసాని తీసుకుంటుంది కావ్య. ఇదేంటి మెడిసిన్స్ అన్నీ కూడా ఇందులోనే అలానే ఉండిపోయాయి అని చెప్పి ఇక మొత్తానికి చేత్తో పట్టుకొని అక్కడంతా కూడా శాంతసు శుభ్రం చేయించి రూమ్లోకి వస్తుంది. ఇక రూమ్లోకి రాగానే ఇక ట్యాబ్లెట్స్ చూస్తుంది.
ఒక్కసారిగా ఇదేంటి అత్తయ్య గారు ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా, ఇవి కాదు కదా వేసుకునేది అని చెప్పి తను ఎప్పుడూ వేసే ట్యాబ్లెట్లను చూస్తుంది. రెండు వేరు వేరు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ ట్యాబ్లెట్స్ అసలు ఇందులోకి ఎలా వచ్చాయి, అసలు రెగ్యులర్గా వేసుకునే ట్యాబ్లెట్స్కి వీటికి చాలా తేడా ఉందని వెంటనే ఆ ట్యాబ్లెట్స్ దేనికోసం వాడతారా అని చెప్పి మొత్తం గూగుల్లో సెర్చ్ చేస్తుంది. ఇక ఆ ట్యాబ్లెట్లని బ్లడ్ ప్రెషర్ పెరగడానికి, బాగా హై బీపీ రావడం కోసం ట్యాబ్లెట్స్ వేసుకుంటే నార్మల్ పేషెంట్స్ కూడా ఫుల్ బీపీ వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోతారు, హార్ట్ పేషెంట్స్ అయితే కోమా స్టేజ్లోకి వెళ్ళిపోతారని మొత్తం గూగుల్లో సెర్చ్ చేస్తుంది కావ్య. ఒక్కసారిగా ఆ ట్యాబ్లెట్స్ దాని ఇన్ఫర్మేషన్ చూసి కావ్యకి దిమ్మ తిరిగిపోతుంది. ఈ లోపలే స్వప్న వస్తుంది. కావ్య కావ్య అని చెప్పి రావడంతో వెంటనే చెప్పక్క అని చెప్పి అనగానే, అది ఏంటోనే నాకు ఈ మధ్య చాలా డౌట్గా ఉంది. ఇదిగో రాహుల్ నేను ఫోన్లో మాట్లాడుతూ ఉంటే విన్నాను, అంతా కూడా నేను రావటం గమనించి వెంటనే ఫోన్ కాల్ కట్ చేశాడు. అది కూడా నాకు చాలా డౌట్గా ఉంది. ఇక ముఖ్యంగా అపర్ణ ఆంటీ కోమాలోకి వెళ్ళిపోయినప్పుడు, నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోయినప్పుడు ఇంట్లో ఇంత ఘోరంగా ఉంటే తల్లి కొడుకులు ఇద్దరు కూడా చాలా సంబరపడిపోయారు. మా అత్త అయితే సిగ్గు లేకుండా డ్యాన్స్ కూడా చేసిందే. కానీ నాకెందుకో అనుమానంగా ఉంది, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి వీళ్ళు ఏమన్నా ప్లాన్ చేసి ఉంటారా, వీళ్ళిద్దరూ చాలా దుర్మార్గులు కదే కావ్య అనగానే ఇక మనసులో ఒక మూల కావ్యకు కూడా అనుమానం వస్తుంది. సరే అక్క, ఏదో జరుగుతుందని నాకు కూడా అర్థమవుతుంది ఇప్పుడిప్పుడే. కనీసం కరెక్ట్గా ఇంట్లో అందరూ ఎవ్వరూ లేని టైంలో ఆ ఫేక్ కాల్ రావటం, ఆ కాల్ రాగానే నేను వెళ్ళడం, అక్కడి నుంచి రాగానే ఇక అత్తయ్య గారు అంత ఘోరంగా సివియర్గా సిక్ అవడం, ఇదంతా ఒక కనెక్ట్గా అనిపిస్తుంది. చూస్తాను, ఖచ్చితంగా ప్రతి ఒక్కల అంతు చూసే వెళ్తాను అని చెప్పి మనసులో అనుకుంటుంది కావ్య. అక్క, నువ్వు ఖచ్చితంగా రాహుల్ని ఒక కన్నేసుంచు, ఎందుకైనా మంచిది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పి అంటుంది కావ్య. ఎందుకే ఏమంటున్నావు అనగానే, అవును వీళ్ళిద్దరూ కలిసి ఏదో చేస్తున్నారని నాకు కూడా అర్థమవుతుంది, అందుకే నువ్వు అసలే కడుపుతో ఉన్నావు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండు వాళ్ళ దగ్గర అని చెప్పి కావ్య అంటుంది. సరే సరే నీ స్వప్న, సరే సరే కావ్య అని చెప్పి ఇక స్వప్న అయితే రూమ్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇక డోర్ వేసుకొని ఇక పాటలు వింటూ ఉంటుంది. ఒక్కసారిగా ఇక కబోర్డ్లోంచి వైబ్రేషన్ సౌండ్ వస్తూ ఉంటుంది. ఇదేంటి ఎక్కడి నుంచి వస్తుందబ్బా అని చెప్పి వైబ్రేట్ అవుతూ ఉన్న సౌండ్ని గమనిస్తూ గమనిస్తూ వెళ్తే కబోర్డ్లో సీక్రెట్గా ఒక ఫోన్ కనిపిస్తుంది. ఇదేంటి ఫోను అని చెప్పి లోపల నుంచి బయటకు తీస్తుంది కావ్య. స్వప్న తీయగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అందులో కాల్ చేస్తున్న వ్యక్తి ఆఫీస్లో ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయగానే, ఏంటి సార్, కనీసం మీకు ఎన్నిసార్లు కాల్స్ చేస్తున్నా పట్టించుకోరు, మీరు మాత్రం మీకు కావాల్సిందంతా కూడా నా ద్వారా చేయించుకుంటారు, ఇప్పుడు నా అకౌంట్లో డబ్బులు ఇవ్వమంటుంటే మాత్రం మీకు చేతులు రావటం లేదు అని చెప్పి లిఫ్ట్ చేయగానే ఎడాపెడా మాట్లాడేస్తూ ఉంటాడు. ఇక హలో అని చెప్పి కావ్య అనగానే, స్వప్న అనగానే దెబ్బకి కాల్ కట్ అయిపోతుంది. ఏంటి, ఏం పని చేయించుకున్నాడు, మీరు అనుకున్నట్టుగా అన్ని పనులు చేసినాక నా అకౌంట్లో డబ్బులు వేయరు అంటున్నారు అని చెప్పి ఇక కావ్య, నాకు ఏదైనా డౌట్ వస్తే నాకు చెప్పమని చెప్పింది కదా అని చెప్పి కావ్య దగ్గరకు వెళ్తుంది. కావ్య, ఈ ఫోన్ సీక్రెట్గా రాహుల్ మెయింటైన్ చేస్తున్నాడే అని చెప్పి అనగానే ఇక ఇద్దరు కూడా ఫోన్ని చూస్తారు. ఇక్కడ ఏమన్నా క్లూలు దొరుకుతాయా, ఎవరితో ఆ వ్యక్తి మాట్లాడా అని చెప్పి చూసేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఆన్లైన్లో ఇక రాహుల్ అయితే ట్యాబ్లెట్లు బుక్ చేస్తాడు. ఆ దానికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్కి సంబంధించిన ఇక ఫోటోని చూస్తారు. అంతే, దెబ్బకి కావ్యకి అలాగే మొత్తం అర్థమైపోతుంది. ఏంటే ఏమవుతుంది, ఎందుకు అలా స్టన్ అయిపోయావు అని చెప్పి స్వప్న అనగానే, ఏమీ లేదక్క, ఈ ఫోన్ మాత్రం నా దగ్గరే సీక్రెట్గా ఉంచుతాను, రాహుల్ ఏదో చేస్తున్నాడు అని చెప్పి ఇంతకాలం అనుకున్నాను, కానీ అనుకున్న దానికంటే చాలా ఎక్కువే చేస్తున్నాడు, ఈ విషయంలో నువ్వు నాకు సపోర్టుగా ఉన్నావు, అంతే చాలక్క అని చెప్పి కావ్య అయితే ఇక ఫోన్ తీసుకొని సీక్రెట్గా పెట్టుకుంటుంది.
ఇంతలో ఇక నెక్స్ట్ డే వినాయక చవితి రోజు ఇంట్లో అందరూ కూడా చక్కగా పట్టు వస్త్రాలు కట్టుకొని చాలా సంతోషంగా అందరూ కూడా గణపతి బప్ప మోరియా అని చెప్పి ఇక దేవుడి గురించి అందరూ కూడా చాలా ప్రసాదాలు చేసుకొని సంబరపడిపోతూ ఉంటారు. ఇక ఒక్కసారిగా కళ్యాణ్ అలాగే అప్పు గుమ్మం దగ్గర నుంచొని ఉంటారు. ఇంట్లో అందరూ కూడా హాల్లో కళ్యాణ్ని చూసి ఒక్కసారిగా సంతోషపడిపోతారు. ఇక కళ్యాణ్ రావడంతో పెద్దమ్మ అని చెప్పి హక్ చేసుకొని చాలా గట్టిగా బాధపడతాడు. పెద్దమ్మ ఆరోగ్యం ఎలా ఉంది పెద్దమ్మ అని చెప్పనగానే బాగానే ఉందిరా, ఏంట్రా ఈ పెద్దమ్మని చూడ్డానికి ఇప్పుడు వస్తావా అనగానే అది కాదు పెద్దమ్మ అని చెప్పి అనబోతూ ఉంటేనే ఇక వెంటనే ధాన్యలక్ష్మి వస్తుంది. ఒరే కళ్యాణ్ అని చెప్పి ఇక ఆప్యాయంగా వచ్చే లోపలే పక్కన అప్పుని చూస్తుంది. అప్పు మొహం చూసి నువ్వొక్కడివే అనుకున్నాను, నీతో పాటు నీ భార్య కూడా వచ్చిందా అని చెప్పి మనసులో అనుకొని ఎలా ఉన్నావురా కళ్యాణ్ అని చెప్పి పైన మాట్లాడటం స్టార్ట్ చేస్తుంది. చాలే కళ్యాణ్, నువ్వు పండక్కో పప్పానికో రావటం కాదురా, ఈ ఇంటికి శాశ్వతంగా ఉండిపోవాలి అని చెప్పి ఇక ఇందిరాదేవి అంటూ ఉంటే ఇక నవ్వుకుంటూ కళ్యాణ్ అయితే ఉండిపోతాడు. ఇక రాజ్ ఇక కావ్య అందరూ కూడా ఇక కిందన కళ్యాణ్ని చూసి సంబరపడిపోతూ ఉంటారు. ఇంతకీ కళ్యాణ్ని ఎవరు పిలిచినట్టు? ఒరే కళ్యాణ్, నేను తండ్రినైనా నువ్వు ఎప్పుడైతే ఇంట్లో నుంచి ఇక వెళ్ళిపోయావో అప్పటి నుంచి నేను నీకు ఫోన్ చెయ్యాలనుకున్నా నీ ఆత్మాభిమానాన్ని నేను తక్కువ చేసిన వాడిని అవుతానని నీకు ఇంటికి పిలవలేదురా, కానీ నువ్వు చాలా సంతోషంరా వచ్చినందుకు అని చెప్పి ఇక ప్రకాశం అంటూ ఉంటాడు. ఆ మాటలకి అపర్ణ, నా కొడుకు లేకుండా వినాయక చవిత, అందుకే వాడికి నేనే ఫోన్ చేశాను, భార్యని తీసుకొని రమ్మని మరీ చెప్పాను, నా చిన్న కొడుకు నా చిన్న కోడలు లేకుండా వినాయక చవితి ఎలా పూర్తవుతుంది అని చెప్పి అపర్ణ అనగానే ఇక ఇంట్లో అందరూ సంతోషపడతా ఉంటారు. మొత్తానికి వినాయక చవితి సంబరాలు అయితే స్టార్ట్ అయిపోతాయి. ఆగండి, ఎప్పుడు వినాయక చవితికి మన ఆనవాయితీ కదా, మన మనసులో ఉన్న కోరికలు చీటీ రూపంలో రాసి దేవుడి దగ్గరకు పెట్టాలి, ఆ దేవుడు ఆ కోరికని ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని చెప్పి అందరూ కూడా స్లిప్పుల్లో తన మనసులో ఉన్న మాటలు చీటీల ద్వారా రాయడం మొదలు పెడతారు. ఇక వెంటనే కావ్య మనస్ఫూర్తిగా నమస్కరించుకొని, నా భర్త నన్ను అవమానించారు, ఈ ఇంట్లో అత్తయ్య గారు ఏదైనా అయ్యుంటే జీవితాంతం నా మొహం చూడనని బలవంతంగా నాతో కాపురం చేశానని చాలా మాటలు అన్నారు. అవన్నీ కూడా కేవలం ఎవరో ఏదో పెద్ద తప్పు చేస్తేనే నాకు ఆ మాటలు పడాల్సిన అవసరం వచ్చింది. ఆ తప్పు ఎక్కడ జరిగింది, అసలు ఈ ఇంట్లో అత్తయ్య గారు ప్రాణాలు తీయడానికి ఎందుకు అంతగా ద్రోహదపడ్డారో ఎవరో వాళ్ళ జీవిత చరిత్ర మొత్తం కూడా నాకు తెలిసేలాగా చేయి తండ్రి, ఖచ్చితంగా ఈ కుటుంబంలో గౌరవంగా తల ఎత్తుకొని నేను ఏ తప్పు చేయలేదని తెలిసేలాగా చేయి తండ్రి అని చెప్పి దండం పెట్టుకొని చీటీలో రాస్తుంది. ఇక అందరూ కూడా ఎవరు మనసులో ఉన్న వాళ్ళ కోరికలు మొత్తానికి వినాయకుడి దగ్గర పెడతారు. ఇక పెట్టేసిన తర్వాత ఇంట్లో అందరికీ కూడా వడ్డిస్తూ ఉంటారు. అపర్ణ అయితే, కావ్య నువ్వెందుకు వడ్డిస్తున్నావు, నువ్వు కూడా రాజు పక్కన కూర్చో, కావాలంటే ఇదిగో నేను అలాగే ధాన్యలక్ష్మి అందరికీ వడ్డిస్తాం అనగానే, లేదత్తయ్య గారు మీరు కూర్చోండి నేనే వడ్డిస్తాను అని చెప్పి కావ్య ఇక పాయసాలు అన్నీ కూడా తీసుకొని వడ్డన చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా కావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది. అంతే, ఇంట్లో అందరూ కూడా కావ్య అని చెప్పి అందరూ కంగారు పడతారు. ఒరే రాజ్, కావ్య కళ్ళు తిరిగి పడిపోయింది, డాక్టర్కి ఫోన్ చేయరా అని చెప్పి అనగానే డాక్టర్ గారు వచ్చి టెస్ట్ చేసి ఇక కావ్య కడుపుతో ఉందని గుడ్ న్యూస్ అయితే చెప్తారు. వినాయక చవితి రోజు బొజ్జ గణపతి మనకి మంచి గుడ్ న్యూసే ఇచ్చాడ్రా, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని ఇక కావ్య రాజ్ ఇద్దరు కూడా తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త విని సంబరపడిపోతుంది అపర్ణ. ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం చాలా సంతోషంతో తేలి మునిగిపోతూ ఉంటుంది. కావ్య సృహలోకి వచ్చినాక, కావ్య నువ్వు తల్లి కాబోతున్నావు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక ఎగిరి గంతేసే అంత ఆనందం వస్తుంది కావ్యకి. రాజ్కి కూడా కంగ్రాచులేషన్స్ రాజ్, మీరు తండ్రి కాబోతున్నారు అనగానే రాజ్ చాలా సంబరపడిపోతాడు. కానీ కావ్య దగ్గరికి వెళ్ళగానే కావ్య అట్లానే చూస్తూ ఉంటే కావ్య కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేక రాజ్ సైలెంట్ అయిపోతాడు. ఒరేయ్ రాజ్,
నువ్వే ఇప్పుడు వరకు చిన్న పిల్లవాళ్ళలాగా అనిపిస్తుంది. నీకు కూడా ఒక కొడుకో కూతురో పుట్టబోతున్నారు. అది వింటుంటేనే చాలా సంతోషంగా ఉందిరా అని చెప్పి ఇక ఇందిరాదేవి సీతారామయ్య చాలా సంబరపడిపోతూ ఉంటారు. ఇక ఒక్కసారిగా రుద్రాణి ఇక కావ్య కడుపుతో ఉంది అన్న విషయం తెలుసుకొని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ఒరే రాహుల్, మనం అనుకున్నది ఏది కూడా సవ్యంగా జరగట్లేదు. ఈ కావ్య శాశ్వతంగా వారసుని ఇవ్వబోతుందని తెలిసినప్పటి నుంచి నా మనసులో లేదు. ఈరోజు ఏదో ఒకటి చేసి ఆ కావ్యని ఇంట్లో నుంచి శాశ్వతంగా పంపించేయాలి అనగానే, ఏం చేయాలి మమ్మీ? ఖచ్చితంగా అపర్ణ అత్తయ్యని పైలోకాలకి పంపించేస్తే పూర్తిగా కావ్యని శాశ్వతంగా వదిలేస్తాడు కదా రాజ్ అని ఏదో ఇక ట్యాబ్లెట్లతో ప్రయత్నం చేశా. కానీ చాలా మొండిఘటం. అత్త బతికిపోయింది, ఇక కావ్యని ఇంటికి తెచ్చేలాగా చేసింది అని చెప్పి రాహుల్ అంటా ఉంటాడు. ఏముంది, ఈరోజు ఇక కావ్య పూర్తిగా శాశ్వతంగా పుట్టింట్లో ఉన్న అత్తింట్లో ఉన్న ఇక ఎప్పటికీ బిడ్డలు పుట్టడానికి లేకుండా చేస్తే సరిపోతుంది అని చెప్పి అంటుంది రుద్రాణి. ఏంటి మమ్మీ, ఏం మాట్లాడుతున్నావు అనగానే, ఒరేయ్ ఇదిగో ఈ మందు చాలా ఘోరమైన మందు. ఇది గనక ఏ జ్యూస్లోనో ఏ ప్రసాదంలోనో కలిపి కావ్య చేతికిస్తే చాలు, మొత్తానికి పూర్తిగా లోపల బిడ్డతో సహా అబార్షన్ అయిపోతుంది. ఇక ఎప్పటికీ పిల్లలు పుట్టకుండా కడుపు కడిగి పడేస్తుందిరా ఈ మందు. ఇది నేను స్వప్న కోసం తెచ్చిపెట్టాను, కానీ ఆ స్వప్న ఎప్పుడూ ఆ ఛాన్స్ నాకు ఇవ్వలేదు. అందుకే ఈరోజు కావ్య మీద ఈ నైవేద్యాల్లో కలిపేసి దాని మీద ఈ ప్రయోగం చేయాలనుకుంటున్నాను. ఇది నార్మల్ మనుషులకి ఏమీ చేయదు, కడుపుతో ఉన్నాళ్ళకి మాత్రం శాశ్వతంగా ప్రెగ్నెంట్ రాకుండా చేస్తుంది అని చెప్పి ఇక దుర్మార్గంగా రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా ఇక తినే ప్రసాదంలో వినాయక చవితి రోజు కావ్యకి ఇక ఇవ్వాలనుకుంటారు. కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. కావ్యకి ఎంతో కొంత ఇక ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిపోతుంది. దాని ఇక అపర్ణని ప్రాణాలు తీసేసి ఇక శాశ్వతంగా నా మీద ఆ నింద వేసేసి కావాలనే ఇక ఈ పని చేసింది రుద్రాణి రాహులేనని నిజం తెలుసుకుంటుంది. ఇక ఒక్కసారిగా కావ్యకి ఇక మొత్తం మ్యాటర్ అంతా అర్థమైపోతుంది. ఇక వినాయక చవితి రోజు ఇక రుద్రాణి రాహుల్ని అందరి ముందు వాళ్ళ నిజ స్వరూపాలు బయట పెడుతుంది. ఒక్కసారిగా హాల్లో అందరూ కూర్చొని ఉండగా కావ్యకి తీసుకొచ్చి, ఇదిగో కావ్య, నువ్వు కడుపుతో ఉన్నావు, రేపొద్దున్న మా రాజ్కి ఒక బిడ్డని ఇవ్వబోతున్నావు. అందుకే నీకు ప్రేమగా నా చేత్తోనే ఈ స్వీట్ తినిపించాలనుకుంటున్నాను, తిను అని చెప్పి చేతిలో పెడుతుంది. ఇక నువ్వు చేసిన స్వీట్ కదా, నాకు బాగా ఇష్టం, నేను కూడా తింటాను అని చెప్పి రుద్రాణి తను కూడా డౌట్ లేకుండా బౌల్లో వేసుకుంటుంది. ఇక ఒక్కసారిగా కావ్య అయితే రుద్రాణి చంప చెల్లుమని వాయిస్తుంది. ఇంట్లో ఎవరికి ఏమీ అర్థం కాదు. ఇక రాజ్ అయితే కళావతి అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇక ఒక్కసారిగా అపర్ణ, అమ్మ కావ్య ఎందుకు, ఏమైంది అనగానే, అత్తయ్య గారు ఈరోజు నిజానికి వీళ్ళిద్దరి జీవితాలు మీ ముందు పెట్టబోతున్నాను. అది విని మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం అని చెప్పి అనగానే, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అపర్ణ అనగానే, అత్తయ్య గారు మీరు కోమాలోకి వెళ్ళిపోవడానికి కారణమైంది ఎవరో తెలుసా? ఈ రాహుల్, ఈ రుద్రాణి. వీళ్ళిద్దరికీ డబ్బు పిచ్చి పట్టి ఆస్తులు అంతస్తులు అనే వ్యాధి సోకి ఎవరి మీద ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నారంటే, ఒక్కసారి అక్క ఒకసారి ఆ ఫోన్ తీసుకొని రా అక్క అనగానే ఇక స్వప్న ఫోన్ తీసుకొని వస్తుంది. ముఖ్యంగా ఇక ఫోన్లో ఉండి ఇక ఆ రూములోకి సంబంధించిన కెమెరాను కూడా తీసుకొని వస్తుంది. నన్ను అందరూ క్షమించాలి, ముఖ్యంగా అమ్మమ్మ గారు, తాతయ్య, అపర్ణ అత్తయ్య అందరూ క్షమించాలి. నేను ఏ రోజు కూడా ఈ ఇంట్లో వీళ్ళిద్దరి గురించి నమ్మాను. ఎంతైనా ఈ ఇంటికి రాహుల్ కూడా ఇంటి వారసుడే కాబట్టి ఇలాంటి కుట్ర చేయడేమో అనుకున్నాను. కానీ నిందను నా మీద వేసి వీళ్ళిద్దరూ కూడా ఇంకా రోజు రోజుకి చెలరేగిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. అందుకే నాకు అనుమానం వచ్చి వీళ్ళు ఉన్న రూమ్లో వీళ్ళకి తెలియకుండా నేను కెమెరా అరేంజ్ చేశాను. నిజానికి వీళ్ళ చండాలమంతా కూడా ఈరోజే బయటపడింది అని చెప్పి ఇక చూపిస్తుంది. ఒక్కసారిగా ఫోన్లో వీడియోని అందరూ చూసి ఆశ్చర్యపోతారు.
అపర్ణని చంపడానికి ప్రయత్నించింది. రాహుల్ ట్యాబ్లెట్లు తీసుకొని వచ్చి ఇక కావ్యకి కంపెనీ నుంచి ఫేక్గా తీసుకొచ్చాడని వాళ్ళే చెప్పుకున్న మాటలు వాళ్ళ వేళతోనే వాళ్ళు కళ్ళు పొడుచుకునేలాగా కనపడుతూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా రుద్రాణి దెబ్బకి షాక్ అయిపోతుంది. ఇదంతా కూడా చేస్తూ మరొకసారి కావ్య ఎప్పుడైతే కడుపుతో ఉందో కావ్య ప్రెగ్నెంట్ పోగొట్టడం కోసం ఇక ఆ ఉండ్రాల పాయసంలో ఇక విషాన్ని కలిపి కావ్యకి ఇవ్వటం, ఇదంతా ప్లాన్ అంతా కూడా ఇక అందరి ముందు బయలు చేస్తుంది కావ్య. ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు? నేనేంటి ఇక మా సొంత వదినని చంపాలనుకోవడం ఏంటి? నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనగానే ఇక వెంటనే ఒక్కసారిగా రాజ్ వస్తాడు. వచ్చి రుద్రాణి రాహుల్ చెంపలు 2 వాయిస్తాడు. ఇంకా బుకాయించాలని చూస్తున్నారా? మీ మాటలు విని ఇంతకాలం మంచిని చెడు, చెడుని మంచిగా అనుకున్నాను. ఈ కుటుంబాన్ని ముక్కల పాలు అవ్వకూడదని నా భార్య నోరు మూయించాలనుకున్నాను. కానీ నా భార్య ఏ తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు నలుగురిలో నుంచో పెట్టాను. ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే ఇంత నీచులైనా మిమ్మల్ని ఇద్దరిని ఇంట్లోని ఇంకా చంపకుండా ఉంచినందుకే నాదే తప్పనిపిస్తుంది. మిమ్మల్ని, నా తల్లిని, నా మమ్మీని నన్ను దూరం చేద్దామనుకుంటారా అని చెప్పి రాజ్ చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం ఆ వీడియోని చూసి రాహుల్ రుద్రాని కుట్రని చూసి తట్టుకోలేదు. కావ్య అందరి ముందు తన నిజాయితీ తత్వాన్ని నిరూపణ చేసుకుంటుంది. ముఖ్యంగా రాహుల్ ఇక ఎంత నీచుడంటే ఇక ఆ కంపెనీలో కూడా చాలా ఘోరంగా అందరినీ నమ్మించి తన చేతుల్లోకి ఆ కంపెనీని గ్రిప్పులో పెట్టుకొని అక్కడ బంగారం బదులు నకిలీ బంగారం అమ్ముతున్నట్లు ఇక శృతి కూడా చాలాసార్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన విషయం కూడా అందరి ముందు చూపిస్తుంది విత్ సాక్ష్యాలతో. ఇక ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం రాహుల్ రుద్రాని ఇక పతనం మొదలవుతుంది. అపర్ణ ఒక్కసారిగా రాహుల్ చేసిన పనికి దెబ్బకి షాక్ అయిపోతుంది. సుభాష్ వెంటనే కూడా ఒరేయ్ రాజ్, వీళ్ళిద్దరిని వదలకూడదరా, వీళ్ళిద్దరికీ జీవితాంతం బుద్ధి రావాలి, ఇలాంటి వాళ్ళని రోడ్ల మీద నిలబడనివ్వకూడదు, వీళ్ళిద్దరూ కూడా జైల్లో ఉండడానికి అర్హులు అని చెప్పి పోలీసులకి ఫోన్ చేస్తారు. ఇక తప్పు మొత్తం కళ్ళ ముందు కట్టినట్టు కనబడడం వల్ల రుద్రాని రాహులు ఇక ఇద్దరు కూడా తల వంచుకొని పోలీసులతో తప్పు చేసినందుకు వెళ్ళిపోతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా కావ్య తను ఏ తప్పు చేయలేదని అందరి ముందు నిజాయితీని నిరూపణ చేసుకుంటుంది. రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఫ్రెండ్స్. మీరు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎపిసోడ్ స్టార్ట్